వెల్కమ్ ప్రవీణ్ టెక్ టిప్స్. సో భయ్ ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా, వివో V50 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా భయ్, క్రెడిట్ వాళ్ళకే. సో మన వాళ్ళు ఏంటంటే భయ్ కో ఇంజనీర్ విత్ జాయిస్ అన్నారు. సో జాయిస్ వాళ్ళతో పాటు ఏమంటారు కొలాబరేషన్తో పాటు అయితే కెమెరాలు అయితే తీసుకొచ్చారు. సో బాగానే ఉంటాయి కెమెరాస్. మంచి హైలైట్ ఏమనిపించింది అంటే ఇక్కడ 6000 mAh బ్యాటరీ విత్ 90% ఛార్జర్ తీసుకొచ్చారు. స్మార్ట్ ఏఐని కూడా తీసుకొచ్చారు అనమాట. మంచి కర్వ్డ్ డిస్ప్లేతో పాటు కూడా ఉంది. గేమింగ్ డీసెంట్గా మంచిగా అనిపించింది దీంట్లో అయితే. దీంట్లో కెమెరాస్ చూసుకుంటే అన్నీ కూడా 50 MP పోయి 50 MP తక్కువ కానీ ఎక్కువ కానీ ఏడే లేదు. సెల్ఫీ కెమెరా 50 MP ఉంది. ఓఎస్ మెయిన్ కెమెరా 50 MP ఉంది. 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఇచ్చారు భయ్. అండ్ ఆల్సో ఆరో లైట్తో పాటు కూడా వచ్చింది. ఇక్కడ కొన్ని శాంపుల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. అండ్ ఆల్సో మీకు 4K రికార్డింగ్ కూడా వస్తుంది భయ్. మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు ఆరో లైట్ నుంచి కూడా. అండ్ దీని తర్వాత ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంచిగా ఉన్నాయి. నెక్స్ట్ మంచి ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. IP68, 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. మంచి పర్ఫార్మెన్స్తో పాటు మంచి ప్రాసెసర్ కూడా వస్తుంది. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ నాకు ఇవి చాలా నచ్చినాయి అనమాట. పంటోజోస్తో పాటు వస్తుంది. ఆండ్రాయిడ్ 15తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ సూపర్ విషయం ఏంటంటే 3 ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తారు భయ్. సో 3 OS అప్డేట్స్ ఇస్తారు. అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఆండ్రాయిడ్ 15 వస్తుందంటే మీకు ఆండ్రాయిడ్ 16, 17 అండ్ ఆల్సో 18 దాకా కూడా ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. ఆండ్రాయిడ్ 18 దాకా కూడా మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకొక ఎక్స్ట్రా ఇయర్ ఏదైతే ఉందో సెక్యూరిటీ అప్డేట్స్ అనమాట. 4 years దాకా కూడా మీకు సెక్యూరిటీ ప్యాచెస్, సెక్యూరిటీ సాఫ్ట్వేర్ అప్డేట్స్, సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్స్ ఏవైతే ఉంటాయో 4 years దాకా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. ప్రైస్ ఎంత అంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే 35,000 రూపాయలకు ఉంది. దీంట్లో బేస్ వేరియంట్కి అయితేనేమో స్టార్ ఏమంటారు స్టార్ గ్రే కలర్ ఆప్షన్ లేదు. 8GB RAM హైయర్ వేరియంట్కి అవుతుంది. 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్కి వచ్చేసరికి అయితేనేమో స్టారీ నైట్ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది ఇక్కడ. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. పర్చేస్ చేసుకున్నప్పుడు మీకు పర్టికులర్గా ఏదైనా వేరియంట్ కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాక చూసుకోండి. ఒకసారి చేంజ్ అయ్యే అవకాశం అవుతుంది. సో 8GB RAM వేరియంట్ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో దానికి స్టారీ నైట్ ఆప్షన్ అయితే లేదనమాట. అండ్ ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చా అంటే మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది స్మార్ట్ ఫోన్. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు ఈ స్మార్ట్ ఫోన్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో మీరు అనొచ్చానా ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే ఎస్ బై మంచి ఆల్టర్నేటివ్స్ ఈ స్మార్ట్ ఫోన్కి ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళది ఒప్పో రెనో 13 5G స్మార్ట్ ఫోన్ ఉంది. వన్ ఆఫ్ ద గుడ్ ఆల్టర్నేటివ్స్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు. బేస్ వేరియంట్ అవైలబుల్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా వాళ్ళది Edge 50 Pro 5G అనమాట. వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. సో నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ చూసుకుంటే మాత్రము OnePlus నుంచి అన్నమాట. సో OnePlus Nord 4 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉందన్నమాట. 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ 30,000కి వస్తుంది. సో ఇది కూడా ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట బై ఈ వివో V50 5G స్మార్ట్ ఫోన్కి అనమాట. సో మోస్ట్లీ ఈ స్మార్ట్ ఫోన్స్లో మీరు ఏదైనా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఏమైనా కంపారిజన్ చేయమంటే కింద కామెంట్ చేయండి. కంపారిజన్ వీడియో అయితే తీసుకొస్తాను. ఫైనల్గా నా ఒపీనియన్లో అయితే మాత్రం మంచి స్మార్ట్ ఫోనే. ఏంటంటే కొంచెం స్లైట్గా ఓవర్ ఉంది. సో 30,000కి వస్తే మాత్రము సేల్ ఆఫర్స్లో 30,000కి వస్తే మాత్రం పర్చేస్ చేసుకోమనేసి అయితే నేను రికమెండ్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ నా ఒపీనియన్ విన్నారు. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ మీకు చెప్పేసాను. ఫైనల్గా మీ ఒపీనియన్ ఏంటి స్మార్ట్ ఫోన్ మీద? నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా యువత విషయాలు వాళ్ళందరికీ నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.